మరి నాకు తెలియదు. అదే చెప్తున్నాం కదా. ఆయన మాటలు వినిపించాలా? అయితే మరి రికార్డు చేయాలి, మరి వినిపిద్దాం. అతనే చెప్పారు నీకు హోదా పోయేదానికి అవకాశాలు ఉన్నాయి. మరి తెలియదనే మాట అది వాస్తవం కాదని చెప్పని అందరికీ అర్థమవుతుంది. ప్రతిపక్ష నాయకుడిగా గుర్తింపు పొందాలంటే సభలో కనీసం 10% సంఖ్యాబలం ఉండాలన్నది నిబంధన గురించి ఆయనకి స్పష్టంగా తెలుసునని సభాముఖంగా ఆయన చెప్పిన ప్రసంగం రుజువు చేస్తుంది. ఇలా కోరి మతిమరుపు తెచ్చుకోవడం మాజీ ముఖ్యమంత్రిగా మాజీ ప్రతిపక్ష నాయకుడిగా ఆయన హోదాకు తగిన కాదని నా అభిప్రాయం. రాజ్యాంగం సభా నిబంధనల ప్రకారంగా స్పీకర్కు దురుద్దేశాలు ఆపాదించడం సభా హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని మీ అందరికీ తెలుసు. ఈ పాయింటే. అయినప్పటికీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటి వరకు సాధించిన దుష్ప్రచారాన్ని సంధి ప్రేలాపనలు అంటాను నేను. మా సైడ్ సంధి ప్రేలాపనలు అంటారండి. సంధి ప్రేలాపనలను పరిగణలోకి ప్రేలాపనలుగా పరిగణించి క్షమిస్తున్నాను. సభాపతి హోదాలో క్షమిస్తున్నాను. ఈ ధోరణి ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో ఎలాంటి చర్యలు తీసుకోవాలనేది ఈ సభలోని సభ్యుల సమిష్టి విజ్ఞతకు వదిలేస్తున్నాను. రూలింగ్ అవునండి, మీరు సభాపతి చేశారు కదా. ఈ సందర్భంగా మహానుభావుడు శ్రీ నందమూరి తారక రామారావు గారి ప్రజాసేవలో ఉన్నవారికి చెప్పిన తారక మంత్రం గుర్తు చేసుకుందాం. తారక మంత్రం సార్, ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం. ఈ శాసనసభ ప్రజలు అనేక దేవుళ్ళు నేరుగా ఎన్నుకున్న దేవాలయం. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను. ఈ శాసనసభ ప్రజలు అనే దేవుళ్ళు నేరుగా ఎన్నుకున్న దేవాలయం. ఇది మనకు దేవాలయం లాంటిది. స్పీకర్గా నా బాధ్యత ఈ దేవాలయానికి నేను పూజారిగా పనిచేస్తున్నాను మాత్రమే. అంతే కదండి. దేవుడు తిరస్కరించిన వరాన్ని పూజారి నుండి ఆశించడం ఎంత తప్పు కదండి. దేవుడి నిర్ణయం 11 మంది ఇచ్చాడు, కానీ నేను ఏం చేస్తాను? పూజారికి నేను ఏం చేయగలను? ఈ నియోజకవర్గాల్లో ప్రజలు ఈ సందర్భంగా వాళ్ళ సభ్యులు కూడా రావట్లేదు, చూస్తూనే ఉన్నారు. ఈ సందర్భంగా సభకు దూరంగా ఉంటున్న సభ్యులకి నా విజ్ఞప్తి ఏంటంటే, మీ నియోజకవర్గాల్లో ప్రజలు మీకు ఇచ్చిన గౌరవాన్ని, బాధ్యతను గుర్తు చేసుకోండి. మీకు సభకు దూరంగా ఉంటే మీ నియోజకవర్గాల సమస్యలు సభలో ఎవరు ప్రస్తావిస్తారు? వాటికి పరిష్కారాలు ఎలా సాధిస్తారు? ఈ బాధ్యతను గుర్తించి మిమ్మల్ని నమ్ముకున్న మీ ప్రజల గొంతు వినిపించడానికి సభకు హాజరు కావాలని రాజ్యాంగం మీకు అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. నమస్కారం. ఈ రూలింగ్ తాలూకు ఇంగ్లీష్ కాపీని కూడా సభ రికార్డులో భాగంగా ఉంటుందని చెప్పి సందర్భంగా మనం చేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకున్నానండి. ఈ రూలింగ్ ఇవ్వాలనే ఉద్దేశంతో దీన్ని తెర వేయాలి. ఎక్కడో తెర వేయకపోతే పబ్లిక్ అందరికి తెలియాలా. అందుకే సామాన్యులకు అర్థమైన విధంగా చెప్పాలనే ఉద్దేశంతో నేను ఈ టైం తీసుకోవడం జరిగిందని చెప్పి మనం చేస్తూ